టాలీవుడ్ హాస్య నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశాడు. ఫిష్ వెంకట్కు 53 సంవత్సరాలు. ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో మూవీ లవర్స్ను ఎంటర్టైన్ చేసిన ఆయన జూలై 18 శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పాడు. వివి వినాయక్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా ద్వారా పాపులర్ అయిన ఆయన దాదాపు 4 ఏళ్లుగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. తన 2 కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. నిజానికి గత కొన్ని నెలలుగా ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన తండ్రి 2 కిడ్నీలని మార్పిడి చేయాలని, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని డాక్టర్స్ చెప్పినట్లు ఇటీవలి ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి తెలిపారు. వైద్య సేవలకి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు, విశ్వక్ సేన్, జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని వంటి వారు ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం రాత్రి ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచాడు. దాదాపు 100కు పైగా సినిమాలో నటించాడు. ఆది, దిల్, నాయక్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు వెంకట్కు మంచి పేరు తీసుకొచ్చాయి. మరోవైపు ఇండస్ట్రీలో వివి వినాయక్ తన గాడ్ ఫాదర్ అని, దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ఎంకరేజ్ చేసేవారని గతంలో చాలాసార్లు చెప్పాడు ఫిష్ వెంకట్. చివరిగా తను కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కనిపించాడు. అయితే ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన మచిలీపట్నం వాసి. నటుడయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. ఇండస్ట్రీకి రాకముందు గతంలో సాధారణ చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో తన ఫ్రెండ్ ద్వారా దివంగత ప్రొడ్యూసర్ మాగంటి గోపీనాథ్ పరిచయమయ్యారు. మాగంటి గోపీనాథ్ 1991లో ప్రొడ్యూస్ చేసిన జంతర్ మంతర్ సినిమాలో వెంకట్కు ఫస్ట్ టైం యాక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటించాడు. ప్రజెంట్ ఫిష్ వెంకట్ కుటుంబం హైదరాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటోంది.